అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పెన్షన్ల మీద దుష్ప్రచారం. 1వ తారీఖున ఇస్తానన్నాడు, ఇవ్వగలడా? మా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇవ్వలేడు. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మేము పెన్షన్లు ఇవ్వడానికి మేము పెట్టుకున్నాం. ఏది డిగ్రీలు చదివిన పిల్లల్ని పెన్షన్లు మోసుకెళ్ళడానికి, కూరగాయలు మోసుకెళ్ళడానికి, వీటికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పెన్షన్లు తగ్గిపోతున్నారండి. మళ్ళీ దుష్ప్రచారం. అండ్ మీకు తెలుసో లేదో, వైసీపీ హయాంలో అన్ని బాగున్న వాళ్ళు కూడా వికలాంగ పెన్షన్లు తీసుకునేవారు. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఆస్తున్న వాళ్ళు కూడా వృద్ధాప్య పెన్షన్. చాలా గౌరవం అండి. అంటే వైసీపీ కార్యకర్త అయితే మరి రాసి ఇచ్చేయడమే మనం. ఇది పచ్చబద్ధం అయి ఉంటుంది. ఎందుకంటే బండ గుర్తు పెట్టుకోండి, అది వైసీపీ పేజీ నుంచి కానీ సాక్షి పేపర్, సాక్షి టీవీలో వచ్చిందంటే అది అబద్ధం. నిజాలు ఎప్పుడు కూడా వాటిలో రావు. ఒక్క డేట్ ఒకటే నిజం ఉంటుందట, అందులో మిగతా అన్ని అబద్ధాలే ఉంటాయంట. సో ఈ అబద్ధాలు ఒకవేళ నిజంగా అనర్హులు ఎవరైనా ఉంటే తగ్గించాలి. అనర్హులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? అనర్హులకు ఎందుకు ఇవ్వాలండి? వికలాంగుడు కానుడు వికలాంగ పెన్షన్ ఏంటి? వృద్ధుడు కానుడు వృద్ధాప్య పెన్షన్ ఏంటి? 100 ఎకరాలు ఆస్తున్నోడు పెన్షన్ ఏంటి? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అలాంటివి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఇప్పుడు 4000 ఇస్తున్న పెన్షన్ 5000 చేయొచ్చు, 6000 చేయొచ్చు. నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. అయితే ఇది అబద్ధం. కానీ అది ఒకవేళ నిజమైనా కూడా దాన్ని మనం హర్షించాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏదైనా మంచిగా చేస్తాడు ఆయన.